జాబ్ కామెడీ టైమింగ్ తోటి, ఎమోషనల్ టైమింగ్స్ తోటి, అన్నిటితోటి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై యాక్టర్స్. అండ్ రోహనత్ ఈడు నా క్లాస్మేట్, ఈడు చిన్నప్పటి నుంచి పెరిగాను వీడితోటి. వీడి వల్లే పాడైపోయాను నేను యాక్చువల్గా. ఈడే కల్ప్రిట్, చెడగొట్టింది ఈడే నన్ను. సో వీడు న్యాచురల్గా యాక్టింగ్ ఎవరితో సంబంధం లేకుండా వీడి వేలో వీడు వెళ్ళాడు. అది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది. ఎవ్రీ యాక్టర్ విల్ స్టాండ్ అవుట్ ఫర్ ష్యూర్. అండ్ సూర్య ఆల్సో ప్లేడ్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్. సో మనోడు వచ్చి అలా మెరుపు తిగిలాగా వచ్చి వెళ్తూ ఉంటాడు మంచి కామెడీ టైమింగ్ తోటి. యూ విల్ రియలీ ఎంజాయ్ హిస్ క్యారెక్టర్ టు. సో July 11th అండి దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. డోంట్ మిస్ దిస్. ఖచ్చితంగా మీరు చూడాల్సిన సినిమా ఇది. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ రోనిత్ మధ్యలో ఒక సాంగ్తో బీభత్సంగా వైరల్ అయ్యారు. హలో, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఆ 3 గంటల్లో ఇతను అదృష్టవంతుడు. ఎక్కువ కిస్సులు బోల్డ్ అంత ఎత్తుంది. ఫుల్ ఎంజాయ్ చేశాడు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వారికి. చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ట్రైలర్ చూసాక నాకే మైండ్ పోయింది. సో యాక్చువల్లీ దయాని నేను ఎలా కలిసానో చెప్పాలి. మేమిద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్. సో మేము అప్పుడు సినిమాలు చూసి అనుకునే వాళ్ళం ఏదో రోజు మేము కూడా ఒక సినిమా చేయాలని చెప్పి అనుకునే వాళ్ళం. చూస్తే 10 years తర్వాత మేము ఇప్పుడు స్టేజ్ మీద ఒక సినిమా చేసాము. సో థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయా అండ్ ప్రొడ్యూసర్ మిత్రా గారికి. అండ్ అన్ని ఫ్యామిలీస్లో ఏదో ఒక గొడవ అవుతూ ఉంటుంది. అలా మాకు కూడా చాలా అయినాయి కానీ మళ్ళీ లాస్ట్కి ఫ్యామిలీ అంటే కలిసిపోద్ది. అలా మేము కలిసిపోయాము ఇప్పుడు. సో మీరు ఎంకరేజ్ చేయాలి మా సినిమాని. చాలా కష్టపడి తీసాము. అండ్ చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి అంటున్నారు కానీ కొన్ని సినిమాలు బ్రతికిస్తే అలా ఈ సినిమా బ్రతికిస్తుందని నేను నమ్ముతున్నాను. చిన్న సినిమాల్ని ఇంకా చాలా సినిమాలు తీస్తాము. అలా మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. July 11th మీరు సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న సినిమాతో మీ అందరూ పెద్ద యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అవుతారు. మీరు ఏదో రోజు అవుతారు బాబు, అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా సందర్భాల్లో మనం చూసాం చిన్న సినిమాల్ని చాలా పెద్ద హిట్లు చేసిన ఘనత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉంది. అండ్ ఆ జనానికి రీచ్ అయ్యేలా చేసిన ఘనత మన మీడియా మిత్రులకు ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా. అండ్ గీతన్న, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. హలో బాయ్స్ అండ్ గర్ల్స్ కంటే హలో బాయ్స్, వర్జిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనాలన్నమాట ఇప్పటి నుంచి. సో ఈ ట్రైలర్ చూపించమని వారం నుంచి దొబ్బుతున్నాను. స్నీకీకి ఏదైనా చూద్దామని చెప్పేసి సర్ప్రైజ్ అని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టారనమాట. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకో. బ్యాంగ్ ట్రైలరు, బ్యాంగ్ అంటే బ్యాంగ్. అండ్ మనకు మ్యాక్సిమం ట్రైలర్స్తోనే అర్థమైపోతూ ఉంటుంది సినిమా వైబ్. అంటే మనం యూట్యూబ్లో ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా మనం చూడాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కొన్ని హిట్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఐ హోప్ ఈ ట్రైలర్ ఆ వైబ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఇచ్చింది. అండ్ మ్యాక్సిమం ఈ రోజుల్లో మనం ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో లేకపోతే ఈ హడావిడిలో సీరియస్ సినిమాలు చూడడం కంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే మూవీస్ మనం ఇష్టపడుతున్నాం బాగా. అంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి సింగిల్ కానివ్వండి, లవ్ టుడే, ప్రేమలు, మ్యాడ్, ఇట్లాంటి మూవీస్ అన్నీ ఎలా అయితే మీరు ఎంటర్టైన్ అయ్యారో ఇది కూడా సేమ్ అదే జానర్కి ఉంటుంది. బట్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. దానికి దీనికి సంబంధం లేదు. అండ్ ఇది తెలుగు మూవీస్లో ఇప్పటిదాకా ఇట్లాంటి మూవీ రాలేదు. చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. డికిన్సన్ కాలేజ్లో వర్జిన్ బాయ్స్ చేసే పంచాయతీలన్నీ చూస్తారు మీరు ఇందులో. అండ్ సో కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఎంజాయ్ చేసామండి మూవీ చేస్తున్నప్పుడు. అంటే డైరెక్టర్ మా తమ్ముడు, మేము 10th క్లాస్లో నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు అంత క్రూ అంతా సెట్ అయిపోయిన తర్వాత కెమెరా ఎవరో అర్థం కావట్లేదు, వెనకాల నుంచి వచ్చాడు మా తమ్ముడు, అన్నయ్య నేను కూడా చేస్తాను అని. సో అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, అండ్ లాస్ట్ ఇయర్ గేమ్ ఆన్ అనే ఫిల్మ్ చేసాం. అండ్ అది కొంచెం యాక్షన్ థ్రిల్లరు, ఇది రొమాన్స్ అండ్ లవ్. సో ఈ 2 జానర్స్ టచ్ చేశారంటే నాకు తెలిసి ఏ డైరెక్టర్ అన్నా ఏదైనా చేయొచ్చు. అండ్ లాంగ్ వే టు గోరా, అసలు తగ్గేదే లేదు దీని తర్వాత. ఎందుకంటే ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ప్రాపర్గా క్రాఫ్ట్ చేశాడు, టీమ్స్ అందరినీ ఎలా డిజైన్ చేసుకున్నాడు, అండ్ ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ తోటి కానివ్వండి, మ్యూజిషియన్స్తో కానీ ఎక్సలెంట్ కోఆర్డినేషన్ చేశాడు. అండ్ మా యాక్టర్స్తో అయితే తాట తీపిచ్చేసాడు. మీరు చూస్తారు ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ట్రైలర్లో లేనివి చాలా ఉన్నాయి. మీరు అన్నీ ఎంజాయ్ చేస్తారు.